హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎంత పెరిగినా కూడా దాని మీద మోజు అనేది ఎవరికి తగ్గడం లేదు కదా. పసిడి ధరలు పెరుగుతుంటే రూపాయి వాల్యూ పడిపోతుంది. మరి ఏంటి అసలు ఈ బంగారానికి 1 రూపీకి తేడా ఏంటి, కంపారిజన్ ఏంటి, ట్రంప్ ఎఫెక్ట్ గోల్డ్ పైన ఎంతలా చూపిస్తుంది? మరి ధర చూసుకుంటే ఇలానే వెళ్తే 1,00,000 వరకు చేరుకుంటుందంటారా? ఇప్పటికే 86,000 ఉన్నటువంటి బంగారం ధర మరి 1,00,000 వరకు చేరుకుంటే ఇది మధ్య తరగతి వాళ్ళకి ఎంతవరకు అందుబాటులో ఉంటుందంటారు? దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 2 times ర్యాంకర్ ఇన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మల్లవరపు బాలలత మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ట్రంప్ ఎఫెక్ట్ అన్ని రంగాల మీద కుదిపేస్తుంది. సరే, అదంతా ఒక ఎత్తు అనుకుంటే బంగారం చూసుకుంటే రూపాయి పతనం, బంగారం పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయని అనుకోవాలి. అంటే ఒకసారి చూసుకుంటే మరి ఈ రోజు చూస్తే 86,000 ఉన్న బంగారం ధర 1,00,000 వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు నిపుణులు. ఒకసారి దీని గురించి ఏం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 2 years నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే నిల్వ పెట్టారో వాళ్ళు గోల్డ్ వెనక్కి తెచ్చేసుకోవటం. మన ఆర్బీఐ కూడా రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర మనం దాచిపెట్టిన గోల్డ్ మొత్తం తెచ్చేసుకోవటం. అంతేకాదు, లాస్ట్ ఇయర్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2022లో మన ఆర్బీఐ సెకండ్ లార్జెస్ట్ ఈ గోల్డ్కి సంబంధించి మనం కొనుక్కొచ్చుకోవడం కానీ ఇవన్నీ చేయటం కానీ. సో గోల్డ్ అనేది సేఫ్ బెట్. పీపుల్ హ్యావ్, అంటే ప్రజలందరికీ కూడా ఒక డిజైర్ ఉంటుంది గోల్డ్ ఎక్కువ పెట్టుకోవాలి అని చెప్పి. ఎందుకు ఉంటుంది అంటే, ఓ పక్క రూపాయి పతనం అయిపోతుంది, ఇంకో పక్క ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మనం చూస్తే కోవిడ్ రావటం, రష్యా ఉక్రెయిన్ వార్ రావటం, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూస్ రావటం, అన్సర్టెనిటీస్, అస్థిరత బాగా పెరిగిపోయింది. అండ్ బిడెన్ గవర్నమెంట్ పాలసీస్, ఆ తర్వాత ట్రంప్ వచ్చాక కామ్గా ఉన్నాడా అంటే టారిఫ్ వార్ స్టార్ట్ చేశాడు. అంటే వేరే దేశం నుంచి అమెరికాకి ఏదైతే ఇంపోర్ట్ అవుతున్నాయో వాటి మీద పన్నులు విధించాడు. ఏదైనా రా మెటీరియల్స్ కానీ ముడి సరుకు కానీ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు పన్నులు పెరుగుతాయి, అంటే రేటు పెరుగుద్ది. రేటు పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అమెరికాలో వస్తువులు కాస్ట్లీ అవుతాయి. అంటే ఇండైరెక్ట్గా అమెరికన్స్ కూడా ఆ టారిఫ్ వార్లో ఆ వేసే పన్నుల భారం వాళ్ళ మీద కూడా పడుద్ది అనమాట. దీంతో ఏమవుతుందంటే, ఇదంతా చూసిన తర్వాత అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్గా మనం చూస్తే కరెన్సీ అనేది దాని యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు సేఫ్ బెట్ ఏంటి? మార్కెట్స్ నమ్మలేము. ఏ మార్కెట్లో ఎప్పుడు మనీ బయటకు వెళ్ళిపోతుందో తెలియదు, ఎఫ్ఐఎస్ ఎట్లా బయటకు వెళ్ళిపోతే తెలియదు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి పోతాయో తెలియదు. ఈ టైంలో సేఫ్ బెట్ అనేది ఎల్లో మెటల్ అనమాట. ఈ టైంలో సేఫ్ బెట్ అనేది గోల్డ్, బంగారం. ఇప్పుడు అందరూ కూడా బంగారం మీద పడ్డారు. బంగారం అంటే కేవలం సాలిడ్ గోల్డే కాదు, వాళ్ళు గోల్డ్ బాండ్స్ మీద ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు అనమాట. మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ని నిల్వ ఉంచుకునే ఆలోచనే చాలా దేశాలకు ఉందన్నమాట. అంటే గోల్డ్ని ఈజీగా మనం ఎందుకు, ప్రజలు కూడా, కామన్ మ్యాన్ కూడా ఎందుకు గోల్డ్ కొనుక్కుంటారు అంటే, గోల్డ్ని ఈజీగా లిక్విడిటీ రూపంలోకి మనం మార్చుకోవచ్చు, సడన్ గా అమ్ముకోవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ అవసరమైతే బ్యాంక్ లో మనం తీసుకెళ్ళవచ్చు. ఈవెన్ బ్యాంక్స్ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మనకి ఏమైనా సడన్ గా డబ్బులు అవసరం అయితే వాటికి గోల్డ్ పెట్టేసి మనం మార్టగేజ్ చేసి అప్పు తెచ్చుకోవచ్చు. ఇలా రకరకాల ఉపయోగాలు ఉంటాయి గోల్డ్ వల్ల అనమాట. సో గోల్డ్ రిజర్వ్స్ అనేవి, ఈవెన్ ఫారెక్స్ రిజర్వ్స్ లో కూడా గోల్డ్ రిజర్వ్స్ ఒక భాగం. ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ మారక నిల్వల్లో కూడా గోల్డ్ రిజర్వ్స్ కూడా చూస్తారనమాట. అవి కూడా ఒక భాగంగా చూస్తారనమాట. అంటే ఈజీలీ లిక్విఫైబుల్, ఈజీగా దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది అనమాట. గోల్డ్ ప్రైజెస్ ఒక టాక్ నడుస్తుంది, పడతాయేమో అని, కానీ పడవు. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కే 1 lakh గోల్డ్ ప్రైస్ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే గోల్డ్ కొనుక్కుంటే కనుక కరెక్ట్గా 10-12 monthsలో 10 to 15% హైక్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారనమాట. కాబట్టి ట్రంప్ యొక్క అన్సర్టెన్ పాలసీస్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్లోడౌన్, మార్కెట్ అన్సర్టెనిటీస్, ఈవెన్ రీసెంట్గా ఇండియా గ్రోత్ రేట్స్ కూడా ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం డబుల్ డిజిట్ అనేవాళ్ళు, ఇప్పుడు 6.3 to 6.8 మాత్రమే ఉంటుంది అన్నారు. అంటే నువ్వు ఎంత ఎకానమీలో పెట్టుబడి పెట్టినా నీకు రిటర్న్స్, ఆ జెస్టేషన్ పీరియడ్ లాంగ్ ఉంటుంది. గోల్డ్ ఏమవుతుంది, లాస్ట్ ఇయర్కి రేట్ చూస్తేనే మనకి గోల్డ్ ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇంకా కమింగ్ డౌన్ ద లైన్ 2 years చూసుకుంటే కనుక ఖచ్చితంగా 1 lakh పైనే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా సరే దీనిలో పెట్టుబడి పెడితే మనకు సేఫ్ బెట్, ఖచ్చితంగా మన రిటర్న్స్ మన గ్యారంటీ ఉంటుంది అని చెప్పి సోవరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ స్కీమ్స్ కానీ, లేదా ఫిజికల్ గోల్డ్ కానీ, గోల్డ్ ట్రేడింగ్లో కానీ చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రైట్ టైం అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా పెరుగుదలే కానీ తగ్గేది ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అదే సేఫ్ బెట్ అని కూడా చెప్పొచ్చు.
బెటర్ ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ కొనకుండా, ఎందుకంటే ఆర్నమెంట్స్ కొన్నాం అనుకోండి, మనం ఆర్నమెంట్స్ కొన్నప్పుడు దానిలో డిప్రిసియేషన్ అని, దానిలో ఈ ట్యాక్సెస్ అని, ఇలా చాలా రకరకాలు ఉంటాయి. గోల్డ్ ఆర్నమెంట్స్లో కొన్నప్పుడు మనకి తరుగు అని చెప్పి, దానితో మేకింగ్ ఛార్జెస్ అని, వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ. అలా కాకుండా గోల్డ్ ఎప్పుడైనా సరే మనకి బార్ ఫార్మాట్లో లేదా కాయిన్ ఫార్మాట్లో, లేదా మనం అసలు లిక్విడ్ అంటే ఈ టైప్ ఆఫ్ సాలిడ్ గోల్డ్ కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టినా మనం ఇన్ఫ్లేషన్ బెటర్ అనమాట. అంటే ప్రైస్ రైజ్ మనం చూసాం, ప్రతి రెగ్యులర్గా ద్రవ్యోల్బణం మనం పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్. దానికి గోల్డ్ కొనుక్కుంటే ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుందో గోల్డ్ కూడా ప్యారలల్గా అంతే పెరుగుతుందన్న నమ్మకం. ఇన్ని నమ్మకాల వల్ల చాలా మంది గోల్డ్ మీద పెట్టుబడి పెడుతున్నారు. గోల్డ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు. అంటే ట్రంప్ విధించే టారిఫ్ పన్నులు ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ ఈ ప్రైసెస్ పైన పడింది అంటారా? అంటే ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఉంటుంది. ట్రేడ్ వార్స్ ఉంటాయి కదా, ట్రేడ్ వార్స్లో ఏమవుతుంది, అన్సర్టనిటీస్ పెరిగిపోతాయి. అంటే అమెరికాలో ఉన్న ఎంటర్ప్రినర్స్ కూడా సేఫ్ కాదు. ఇప్పుడు నేను అమెరికాలో బిజినెస్ చేస్తున్నా, ఇతర దేశం నుంచి నాకు వస్తువు కొనుక్కోవాలంటే అది కాస్ట్లీ. ఎందుకంటే ట్రంప్ దానిపైన చాలా పనులు వేశాడు. చైనీస్ ఒక ప్రోడక్ట్ కొనుక్కురావాలంటే ట్రంప్ దానిపైన చాలా పన్ను వేసాడు అనుకోండి, నాకు కాస్ట్ అవుతుంది కదా, అప్పుడు బిజినెసెస్ స్లో డౌన్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. అంతేకాదు అమెరికన్ కరెన్సీ కూడా అక్కడ డిప్రిషియేట్ అవుద్ది. ఇవన్నీ అన్సర్టనిటీస్ ఎందుకు ఫేస్ చేయాలి, గోల్డ్ మీద పెట్టుబడి పెడితే అయిపోయింది కదా. సో అలా ఇండైరెక్ట్గా అమెరికన్ ఎకనామిక్ పాలసీస్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఆ కంట్రీ యొక్క ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ కానీ, ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైజెస్ మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.